హాయ్ గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు శివ రివ్యూస్. మనం మళ్ళీ సరికొత్త బిగ్ బాస్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఆ అప్డేట్ వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ నా తరపు నుంచి. ప్లీజ్ గైస్, మన ఛానల్ చాలా మంది చూస్తున్నాను, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక కామెంట్ చెయ్యట్లేదు, ఒక లైక్ చెయ్యట్లేదు. మీరు అట్లా ఏం చెయ్యకపోతే మరి నేను ఎట్లా వీడియోస్ చేయగలుగుతా? ఏదో నేను ఒక ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి చూశాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారు అనే ఆశతోటి ఈ ఛానల్ని ఇంకా 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 ముందుకు నడిపిస్తున్నా. మీకు డైలీ అప్డేట్స్ కూడా నేను ఖచ్చితంగా మన ఛానల్ పెడుతున్నా. ఒక్కొక్కసారి అయితే లేట్ అవుతుంది, లేట్ అవ్వట్లేదని నేను అన్నాను, కానీ నేను ప్రతిసారి మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నా. కొత్త కొత్త అప్డేట్లు ఇంకా రావడానికి కూడా ప్రయత్నిస్తున్నా. దానికోసమైనా ప్లీజ్ గైస్, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం 100కి 100% అయితే చెయ్యండి ప్లీజ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరు ఉన్నారని ఆశతో నేను ఈ ఛానల్ ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారు అనే ఆశతోటి ఈ వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు శివ రివ్యూస్. ఎన్ని రోజుల నుంచి కొంచెం బిజీ ఉన్న కారణంగా వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీకు అప్డేట్ ప్రతిరోజు వస్తాయి. కుక్కువితే జాతకాలు కూడా చేస్తున్నా కాబట్టి అది కూడా రోజు అప్డేట్లు అయితే నేను మీకు ఇస్తాను, లేట్ చేయకుండా అయితే. వెల్కమ్ టు శివ రివ్యూస్. లేట్ చేయకుండా బిగ్ అగ్ని పరీక్ష షో గురించి ఎంత కొంచెం లాంగ్ అయినా మంచిగా స్పీడ్గా మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా అయితే బీబీ అగ్ని పరీక్ష షో గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు బీబీ అగ్ని పరీక్ష షోకి అది ప్రోమో వచ్చి రిలీజ్ అయింది. ఇప్పుడైతే ప్రోమో అయితే అలాగే ఉంది. ఇంతకుముందు ప్రోమో ఎందుకు వేసి తీసేశారని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ప్రోమో డిలీట్ చేయడానికి కారణం ఏంటిదంటే, అసలు ఇంకా మొత్తం ప్రాసెస్ అవ్వలేదు. అసలు ఇంకా మొత్తం అప్పుడు ఫస్ట్ లేబరే జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఒక థర్డ్ లెవెల్ జరుగుతుంది. ప్రేక్ష షోకి అయితే థర్డ్ లెవెల్ అయితే జరుగుతుంది. ప్రోమో అయితే ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. కొంతమందికి రిజెక్షన్ ఇమెయిల్స్ కూడా వచ్చాయి, అది అందరికి తెలిసింది. ఇంకొంతమందికి రాలేదు. రాని వాళ్ళ పరిస్థితి ఏంటిది అని అడిగితే చెప్తాను. రాని వాళ్ళ పరిస్థితి ఏంటిది అని అడిగితే వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఇంకా హోల్డ్లో ఉన్నారు. ప్రమోలో మనం చెప్పినట్టు 40 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు అని అయితే చెప్పారు. అది మాత్రం నిజమే, కానీ ఇంకొంతమంది తీసుకొని వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళ ప్లేస్ వాళ్ళ ప్లేస్ రెండు కంపేర్ చేస్తే ఆ ఇద్దరు ఇట్లా ఎవరికైతే బెస్ట్ అని అనిపిస్తే వాళ్ళని తీసుకుంటారు. ఇప్పటికీ కొంతమంది అయితే హోల్డ్లో ఉన్నారు, అది అయితే వాస్తవం. ఇంకా ఎలాంటి కూడా
ఇంకా ఇప్పుడు థర్డ్ లెవెల్ అయితే జరుగుతుంది. కొంతమందిని అప్రోచ్ అవ్వమని ఇలా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్‌లో, ఫోర్త్ రౌండ్‌లో అయితే గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. గ్రూప్ డిస్కషన్ జరిగి వాళ్ళ మధ్యలో 15 మెంబర్స్ ఇట్లా వాళ్ళ మధ్యలో గ్రూప్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఆ గ్రూప్ డిస్కషన్స్‌లో కొన్ని ఎవరి బెస్ట్ వాళ్ళ క్వాలిటీస్ ఏంటిది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే తెలుసుకుంటారు. నెక్స్ట్ ఏంటిదంటే మనకి ఫస్ట్ ఆదిరెడ్డి గారి గురించి చాలా టాపిక్ అయితే వచ్చింది. ఈ గవర్నమెంట్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యింది, ఆదిరెడ్డి గారి గురించి ఎందుకు టాపిక్ వచ్చిందిరా అంటే, సీజన్ 6లో ఆదిరెడ్డి గారిని ఒక కామన్ మ్యాన్ ప్లేస్ లో తీసుకున్నారు. అప్పటికి మన ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ గురించి రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, చాలా ఉంది. కాబట్టి అప్పుడు తీసుకున్నారు ఖచ్చితంగా. ఆదిరెడ్డి గారిని కామన్ మ్యాన్ ప్లేస్లో తీసుకున్నారు. కానీ ఆదిరెడ్డి గారిని కామన్ మ్యాన్ ప్లేస్లో తీసుకోవడం కరెక్ట్ కాదు అని చాలా టాపిక్స్ అయితే నడిచినాయి. కానీ వాడిని అయితే బిగ్ బాస్ సీజన్ 6కి ఆదిరెడ్డి గారిని కామన్ మ్యాన్ ప్లేస్లోనే తీసుకున్నారు. ఇప్పుడు రిజల్ట్గా వాస్తవంగా ఇది మన ప్రజల దృష్టిలో కామన్ మ్యాన్ అంటే ఏంటిది అనే దానితో ఇది వాళ్ళనైతే కామన్ మ్యాన్స్ అయితే సీరియస్గా తీసుకుంటున్నారు. మనకి ఆ ప్రమోలో ఫొటోస్ వేశారు కదా, వీడియోస్ వేశారు కదా. ఆ వీడియోస్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళే కామన్ మ్యాన్, యూట్యూబ్ లేని వాళ్ళే కామన్ మ్యాన్, వాళ్ళకి ఒక ఫాలోయింగ్ లేని వాళ్ళే కామన్ మ్యాన్ అంటే అసలు కాదు. అంటే వాళ్ళు కూడా కామన్ మ్యానే, బట్ యాజ్ ఏ ఒక ఆడియన్స్కి చూసేటప్పుడు వాళ్ళు కూడా ఒక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చూడాలి. కాబట్టి కొంచెం కొంతమందికి తెలిసిన వాళ్ళని అట్లా తీసుకుంటున్నారు. బేబీ అగ్ని పరీక్ష 5 లెవెల్స్ అయితే జరిగింది. ఇప్పుడు 3 లెవెల్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 4th లెవెల్లో వచ్చేసి గ్రూప్ డిస్కషన్స్ అని చెప్పిన కదా, గ్రూప్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇది జూమ్ మీటింగ్స్ అవి ఇవి అని కొన్ని ఇంటర్వ్యూస్, అగ్రిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బేబీ అగ్ని పరీక్ష 10 లెవెల్స్ అయితే ఉండబోతుంది. 10 ఎపిసోడ్స్గా ఉండబోతుంది. 10 ఎపిసోడ్స్గా అయితే ఉండబోతుంది ఈ బేబీ అగ్ని పరీక్ష షో అనేది. ఆ బేబీ అగ్ని పరీక్ష షో 10 ఎపిసోడ్స్ అయిపోయినాక కేవలం ఇది టీవీలో రాదు, ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే వస్తుంది. లైవ్ అయితే అస్సలు ఉండదు. 40 minutes అలానే ఉంటుంది ఒక వీడియో అయితే. ఆ వీడియోని చూసి మనం అయితే ఓట్స్ అయితే చేయాలి. దాని గురించి కూడా చేస్తావా అంటే ఖచ్చితంగా దాని గురించి కూడా నేను డైలీ చూసి మీకు రివ్యూ అయితే చేస్తాను బిగ్ అగ్ని పరీక్ష షో గురించి. అయితే ఆగస్ట్ 15th నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆగస్ట్ 15th or 17th ఈ మధ్యలో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 10 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. యాంకర్ వచ్చేసి శ్రీముఖి గారు, జడ్జెస్ వచ్చేసి BB1 నుంచి బిగ్ బాస్ 1 నుంచి అయితే నవదీప్ గారిని అప్రోచ్ అయ్యారు. BB2 నుంచి బిగ్ బాస్ 2 నుంచి అయితే గీతు మాధురి గారిని అప్రోచ్ అయ్యారు. BB3 నుంచి అయితే శ్రీముఖి గారిని
అయితే అప్రోచ్ అయితే అయ్యారు. శ్రీముఖి గారు యాంకర్‌గా అయితే వస్తారు. బీబీ ఫోన్ నుంచి అభిజిత్ గారిని బీబీ అభిజిత్ గారు మేబీ రాకపోవచ్చు. వారినైతే 100% అయితే ఇది అప్రోచ్ అయితే అయ్యారు. జడ్జిగా ఒక జడ్జిగా అయితే అభిజిత్ గారిని అప్రోచ్ అయితే అయ్యారు. కానీ అభిజిత్ గారు రావట్లేదు అని అయితే టాపిక్ అయితే నడుస్తుంది. ఒకవేళ అదే సారీ అభిజిత్ గారు అయితే వస్తే ఐఎమ్ సో హ్యాపీ. BB5 నుంచి సన్నీ, BB6 నుంచి ఆదిరెడ్డి గారిని, BB7 నుంచి శివాజీ గారిని. శివాజీ కూడా రాకపోవచ్చు అని టాపిక్ అయితే నడుస్తుంది. శివాజీ గారు వాళ్ళకి షూటింగ్ డేట్స్ అవి విలన్ క్యారెక్టర్ తీస్తున్నారంట. మళ్ళా శివాజీ గారు వస్తే బాగుంటుంది ఈ BB8 పరీక్ష షోకి జడ్జిగా అని అనుకుంటున్నా. BB8 నుంచి ఇంకెప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు. BB8 నుంచి గౌతమ్ రన్నర్ అప్ గౌతమ్ అయినా విన్నర్ అయిన నిఖిల్ అయినా తీసుకుంటే బాగుంటుంది అని నా ఆశ. బిగ్ బాస్ OTT నుంచి బిందు మాధురి వీళ్ళలో ముగ్గురైనా నలుగురైనా జడ్జ్ 4 to 5 మెంబర్స్ దాకా జడ్జెస్ ఉండే చాయిసెస్ అయితే ఉన్నాయి. BB1 నుంచి నవదీప్ గారు వచ్చే చాయిసెస్ ఉన్నాయి. BB6 నుంచి ఆదిరెడ్డి గారు వచ్చే చాయిసెస్ అయితే వెరీ హై. సన్నీ గారు కూడా వస్తారని అయితే నడుస్తుంది. ఒక సన్నీ గారు రాకపోతే అభిజిత్, అభిజిత్ కూడా వచ్చే చాయిసెస్ లేకపోతే 100% శివాజీ గారు అయితే వస్తారు. కాబట్టి ఇంకా మేల్స్ రాని వాళ్ళ వచ్చిన వాళ్ళు మేల్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేల్స్ వచ్చిన వాళ్ళు అయితే 100% కన్ఫర్మ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే సెట్ కూడా రెడీ అయ్యింది. అగ్ని పరీక్ష సెట్ అయితే BB9 సెట్ కూడా రెడీ అయ్యింది, సగం అయింది, ఇంకొంచెం అట్లనే ఉంది పెండింగ్ లో. అది కూడా కంప్లీట్ అవుతుంది. మనకి త్వరలో ఏమంటారు BB9 గురించి ప్రొమో కూడా వస్తుంది త్వరలో. అయితే వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే కుక్ విత్ జాతిరత్నాలు ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఈ మంత్ August 30కి ఎండ్ అవుతుంది. సండే ఎప్పుడు ఉందబ్బా, సండే ఏమంత గుర్తులేదు. August 30 వరకు అయితే ఇది కుక్ విత్ జాతిరత్నాలు అయితే ఎండ్ అవుతుంది. గ్రాండ్ ఫినాలే షూట్ కూడా కంప్లీట్ అయ్యిందంట. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇది కానీ ఒక హిట్ అవ్వకపోతే మధ్యలో ఆపేద్దాం, ఎక్కువ ల్యాగ్ చేయకుండా అని అనుకున్నారు. బట్ అది ఎక్కువ టీఆర్పీ రేటింగ్ తోటి నడవడం కారణంగా దాన్ని ఇంకా ముందుకు సాగిస్తున్నారు. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. కుక్ విత్ జాతకాలు ఎండ్ అయ్యింది. ఒక గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ అయితే ఎండ్ అయ్యింది అంట. ఇంకా మెయిన్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇంకో కొంతమంది హోల్ ఉన్నట్టు, కొంతమందికి రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయంట. దట్ ఈస్ గుడ్. మీరు ఒక అడుగు ముందు చూశారు, అది సక్సెస్ అవ్వలేదు. వేరే దానికైతే ట్రై చేయండి. నేను ట్రై చేయొద్దు అని అన్నాను, ఇప్పుడు ట్రై చేయండి. సెలెక్ట్ అయిన వాళ్ళు కంగ్రాచులేషన్స్. నా హార్ట్ ఫుల్గా చెప్తున్నాను, అందరికీ కంగ్రాచులేషన్స్. అగ్ని పరీక్ష ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 10 ఎపిసోడ్స్ ఉంటాయంటే September 2కి ఎండ్ అవుతుంది అని అనుకుంటున్నా. మెయిన్ బిగ్ బాస్ September 7కి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. మధ్యలో ఓటింగ్ పోల్స్ ఉంటాయి కదా, ఆ ఓటింగ్ పోల్స్ లో టాప్ 3 or టాప్
5లో ఎవరైతే కామన్ మ్యాన్ ప్లేస్లో వస్తారో ఆ టాప్ 5 ఆర్ 4 టాప్ 3 వాళ్ళని మెయిన్ బిగ్ బాస్ 9కి అయితే పంపిస్తారు. కామన్ మ్యాన్స్ ఎవరు అనేది ఆ సెలబ్రిటీస్కి చెప్తారంట. అందుకు మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ అయితే ఉంది. చెప్పినట్టే బేబీ అగ్ని పరీక్ష జస్ట్ జియో హాట్స్టార్లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా దేంట్లో టీవీలో అయితే రాదు. కావాలంటే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సీజన్ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. మీడియా మనుషులు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. లైవ్ అయితే పెట్టారు. ఫస్ట్లో కొన్ని పుకార్లు వచ్చినాయి, 9 కామన్ మ్యాన్స్ వర్సెస్ 9 సెలబ్రిటీస్ అనేది. 9 కామన్ మ్యాన్స్ అంటే రాదు వాళ్ళకి, ఎందుకంటే కొంతమందికి ఆడ ఉన్న కెమెరాస్లో కొంచెం ఫియర్ ఉంటుంది. ఆ కెమెరాస్ పడిన వాళ్ళకి అవి కొంచెం ఫియర్ అనేది వస్తుంది, ఎందుకంటే జనాల ముందుకు వస్తారు కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళకి కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. కాబట్టి 4 to 3 మెంబర్స్ని కామన్ మ్యాన్స్ని అయితే తీసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ దానికైతే. ఇంకా కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి ఖచ్చితంగా అయితే ఒక వీడియో చేస్తా. ఆ వీడియో ఒక 2 days అట్లా అప్లోడ్ అయితే చేస్తాం. ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేని అప్లోడ్ చేస్తా ఆ వీడియో అయితే. లేకపోతే కొంచెం ముందరైనా, ఈ వీడియో కన్నా ముందుకైనా అదైతే అప్లోడ్ అయితే 100% అయితే చేస్తా. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని బీపీఎఫ్ చేసి వాళ్ళ స్టైల్ అంటే ఇట్లా షర్ట్, నైస్ ప్యాంట్ ఇవన్నీ కాదు, ఇవ్వడు అనుకోండి, కానీ కొంచెం వరకే అక్కడ సెలబ్రిటీస్ అంటే టీవీ సెలబ్రిటీస్తో ఎలా సర్వైవ్ అవుతారు ఇవన్నీ తెలుసుకొని అయితే ముందుకు పంపిస్తారు. ఇంకేమైనా మిగిలిపోయిందా? అయిపోయింది. శ్రీముఖి గారు అయితే యాంకర్ ఉండబోతున్నారు, కొంతమంది జడ్జెస్ ఉండబోతున్నారు, 4 to 5 మెంబర్స్ అయితే. ఈ కామెంట్స్కి కొన్ని ఫిజికల్ టాస్క్లు, ఫిట్నెస్ టాస్క్లు ఇవన్నీ పెడతారు. ఇవన్నీ పెట్టినాక కొంచెం అప్పుడు ఇప్పుడు ఈ సీజన్ అయితే గట్టిగా హిట్ అవ్వబోతుంది. డోంట్ మిస్ అయితే అవ్వకండి అసలు ప్లీజ్ ఈ సీజన్ అయితే. ఇంకేమైనా మిగిలిపోయిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. మన వీడియో ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ లైక్ చేయడానికి ప్రయత్నించండి. కామెంట్ అయితే 100% చేస్తారు అని ఆశిస్తున్నాను. నేను మీ కామెంట్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే 100% అయితే మీ కామెంట్స్కి నేను రెస్పాన్స్ అవుతాను. నెక్స్ట్ ఏముందబ్బా, అన్నిటి గురించి చెప్పుకున్నాం. కంటెస్టెంట్ లిస్ట్ మీకు అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది కంటెస్టెంట్స్ అయితే. ఈసారి టీవీ సీరియల్స్ నుంచి ఎక్కువ మంది రావట్లేరంట. టీవీ సీరియల్స్ నుంచి తక్కువ మందిని తీసుకుంటున్నారు. ఈ సీజన్ అయితే వెరీ హిట్ అవ్వబోతుంది. మనం ఎక్స్పెషల్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ అయితే వెరీ హిట్ అవ్వబోతుంది.
ఇంకా ఇంకేముంది? అంతే గైస్. అంతే. ఇంకా మరిన్ని అప్డేట్స్ తోటి, కుక్ విత్ జాగ్రత్త ఎపిసోడ్స్ తోటి ఇంకా మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ వీడ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. సీ యూ సూన్ కాదు, రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి రోజు కలుసుకుంటాం. అందులో ల్యాండ్ అవుట్ అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.